ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మనందరికీ తెలుసు ఈయన గురించి. అంటే గతంలో జనసేన టీడీపీకి సంబంధించి ఏదైతే దగ్గర అవుతున్న తరుణంలో కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య, ముఖ్యంగా ఆ రెండు వర్గాల మధ్య కూడా చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ గారు. అసలు ఎందుకని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలా, లేదంటే ఈయన వ్యక్తిగత లేదంటే ఈయన సామాజిక వర్గ ప్రయోజనాల గురించి ఆలోచించుకోవాలా అనేది ఆయనకు తెలియక ఉందా అనేది తెలియదు. ఎందుకంటే పత్రికా రంగంలో, జర్నలిజంలో చాలా అనేక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. ఆయనకి మనం చెప్పేంత స్థాయి కాకపోయినా కానీ ఆయన చేసేటువంటి పనులు కూడా కొన్ని చూస్తూ ఉంటే ఎందుకు అలా చేస్తున్నారు, తెలిసి కూడా కావాలని చేస్తున్నారా అని అనుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా రీసెంట్గా ఇప్పుడు కమ్మ కాపుకి సంబంధించినటువంటి కొంతమంది సూర్య పేపర్ అధినేతగా ఉన్నటువంటి సూర్యప్రకాష్ రావు గారి గురించి, అలాగే ఇటు రాధాకృష్ణ గారు ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో కావచ్చు, ఏబిఎన్లో కావచ్చు కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా కొన్ని ప్రసారాలు అయితే జరుగుతున్నాయి. ఆయన అరెస్ట్ చేశారనో ఇంకొకటనో దాని ద్వారా రెండు వర్గాల మధ్య కూడా ఈ మధ్య కొంత సోషల్ మీడియా వేదికగా ఏదైతే కొన్ని సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయో రాధాకృష్ణ గారిని విమర్శిస్తూ, లేదంటే ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా మళ్ళీ సూర్యప్రకాష్ రావు గారిని విమర్శిస్తూ మధ్యలో కొంత గ్యాప్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు నిజాలు ఏంటి అనేది తెలుసుకోకుండా రాధాకృష్ణ గారు కూడా ఎందుకని ఇలాంటి ప్రసారాలని చేయటం అంటే కొంత ఇప్పుడైతే ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి బలపడాలి, ముఖ్యంగా కూటమి ఏర్పడడానికి చంద్రబాబు గారికి మద్దతుగా పలికిన తర్వాత కూడా కొన్ని ప్రసారాలు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, కాపు సామాజిక వర్గం మీద కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఒక సెటిల్డ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఒక అభివృద్ధికి నాంది పలికే విధంగా ఆ రెండు పార్టీలు కలిపి రెండు సామాజిక వర్గాలు కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒక అధికారాన్ని అయితే దక్కించుకున్నారని చెప్పాలి. ఇంత కీలక పాత్ర పోషించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకని దాని ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలియట్లా. రాధాకృష్ణ గారు ఆలోచించుకోవాల్సింది ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనాలు లేదంటే సామాజిక వర్గ ప్రయోజనాలను పక్కన పెట్టి అవి ఆ బారిగేట్స్ దాటి మనం ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మోదీ గారిని కావచ్చు, వీళ్ళ ముగ్గురిని నమ్మి ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ సీట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించారు. ఇది ఎందుకు అంటే గతంలో చేసినటువంటి కుల రాజకీయాలు, ఇంకొక రాజకీయాలు, వర్గ రాజకీయాలను అన్నిటిని వీళ్ళ ఇద్దరు పక్కకు జరిపి ఈసారి ప్రజలకి మంచి చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళ ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ, లేదా చంద్రబాబు గారు లాంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడిని, అలాగే లోకేష్ గారు లాంటి ఒక యువ నాయకుడిని కూడా పరిచయం చేస్తూ చంద్రబాబు అటు మోదీ గారు లాంటి వ్యక్తి బలమైన అండదండలు ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా బలంగా నోచుకుంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల పాటు దాదాపు ఈ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. కానీ ఇలా మళ్ళీ కులాల మధ్యలోకో లేదంటే ప్రాంతాల మధ్యలోకో వర్గాల మధ్యలోకి వెళితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏదైతే మీరు చేశారో మీ వల్లే నిజంగా డ్యామేజ్ అయింది అని చెప్పి కొంత టీడీపీలో వర్గం కూడా భావించింది. అందుకే కొంత మిమ్మల్ని గ్యాప్ ఇచ్చి పక్కన పెట్టినట్టుగా అనుకోవచ్చు. లేదంటే మీరు ఈ స్థాయిలో నిజంగా మీకున్నటువంటి స్థాయికి, మీకున్నటువంటి పరిజ్ఞానానికి, మీకున్నటువంటి అనుభవానికి ఇంకా బాగా చేయొచ్చు. కానీ మీరు కొంత సెటిల్డ్గా చేస్తే బాగుండేది. ఏదేమైనా సరే ఇది ఒక పత్రికకు సంబంధించో లేదంటే ఇంకొక పత్రికకు సంబంధించో పోటీగా చూడాలి తప్ప సూర్య పేపర్కి లేదంటే ఏబిఎన్కి ఒక పోటీగా దాంట్లో వచ్చినటువంటి విభేదాలను చూడాలి తప్ప దీన్ని క్యాస్ట్ పరంగానో ఆంధ్రప్రదేశ్లో 2 క్యాస్ట్లకి సంబంధించి ఉన్నదాని పరంగానో మనం చూడకూడదు. ముఖ్యంగా అది మనం తెలుసుకోవాలి. రాధాకృష్ణ గారిది కావచ్చు, లేదంటే అటు సూర్యప్రకాష్ గారిది కావచ్చు, ఎవరో ఇద్దరిదైనా తప్పు ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప దీనిని క్యాస్ట్ల మీద రుద్దకూడదు అని చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఈ 2 క్యాస్ట్లు కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి మనం వీళ్ళని పక్కకు పెడితేనే కానీ ఈ బారిగేట్స్ మనం దాటి ముందుకు వస్తేనే తప్ప మనకి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఈసారి ప్రజలైతే తీసుకొచ్చారు, దానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కానీ నాయకులు కూడా ఈసారి ఆ ఉచ్చులో పడకుండా
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని చాలా మంది విశ్లేషకులు అయితే అనుకుంటున్నారు. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.